హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. దసరా సందర్భంగా దసరా సిరీస్ చేసుకుంటున్నాం కదా మన ఛానల్లో. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాల్లో డే టూ రెసిపీగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసం ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపప్పు వేసుకొని 1 గంట పాటు కడిగి నానబెట్టుకొని కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని పాలను పోసుకోవాలి. నేను ఇక్కడ 300 ml వరకు పాలను పోసుకొని 1 గ్లాస్ నీళ్లు కూడా పోసి ఈ పాలలో నీళ్లు కలిసి మరిగేంత వరకు ఒక 5-6 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా పాలు మనం ముందుగానే ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని కడిగి 1 గంట పాటు నానబెట్టుకొని ఆ సగ్గుబియ్యం ఈ పాలల్లో వేసుకొని 3-4 నిమిషాలు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ దసరా 10 రోజులు కూడా చాలా అంటే చాలా అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలు మన ఛానల్లో వస్తాయి. మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టేసుకొని ఇదే బాండీలో కానీ లేదంటే వేరే బాండీ అయినా సరే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పు, ఆ శనగపప్పు వేసేసుకొని ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగి ఇందులో శనగపప్పు ఉడకాలన్నమాట. అలా ఉడికితే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువసేపు అవసరం లేదు, బెల్లం అంతా కరిగి ఉడుకుతూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగి ఉడకాలి. నేను కరెక్ట్గా మెజరింగ్ 1 కప్పుకి కప్పు వేసాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేలా అంటే ఇంకొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇక్కడ బెల్లం కరిగి దగ్గరికి అవుతుంది కదా, ఉడుకుతుంది కదా. ఇలా 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు. ఉడికిన తర్వాత మనం ముందుగా సగ్గుబియ్యం పాలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం పాలను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నేను ఇక్కడ అమ్మవారికి నైవేద్యం కింద పెడుతున్నాను కాబట్టి ఆవు నెయ్యి వాడుతున్నాను. మీ దగ్గర ఉంటే వాడుకోండి, లేదంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి. ఎప్పుడైనా ప్రసాదాలకు ఆవు నెయ్యే వాడాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పుని, ఆ శనగపప్పు పాయసంలో 2-3 ఎలాచీ దంచి వేసుకొని వేయించుకున్న ఈ జీడిపప్పు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసేసుకొని కలిపి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద నివేదన చేసుకుంటే ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసం రెడీ అయిపోతుంది. కొలవగానే కొంగు బంగారాలు ఇచ్చే తల్లి, సిరులిచ్చే తల్లి మన దుర్గమ్మ తల్లి. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆ తల్లి తప్పక కరుణిస్తుంది. మరి ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు మన ఛానల్లో వస్తాయి. ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. డే 3గా రేపటి ప్రసాదంలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.